మా ప్రెస్ మిత్రులు అడిగినట్టు రేషన్ కార్డ్స్ ఇష్యూస్ లో రేషన్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక ఆధారం అంటే పెళ్లి పత్రిక కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫోటో కావచ్చు, అవన్నీ కూడా అవసరం లేదు అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మేము కూడా ఎంఆర్ఓస్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఎక్కడ కూడా లోకల్ దీంట్లో ఇష్యూస్ చేయకుండా రేషన్ కార్డ్స్ అనేది కూడా ఫ్రీగా అందరికి ఇవ్వాలని చెప్పి పేద అర్హులకి, అనర్హులకి ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చింది కూడా క్యాన్సిల్ చేయొచ్చు, అది కూడా చూడాలని చెప్పి వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లనే బైఫర్కేషన్ ఆఫ్ రేషన్ కార్డ్ అది కూడా ఒకటి ఇప్పుడు ఇమీడియట్ స్టార్ట్ చేస్తా చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా అది కూడా ఇమీడియట్ గా అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అన్నీ చేయండి. అట్లనే పెన్షన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేస్తామని వచ్చే నెల. సో అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో ఇప్పటి నుంచే మా డిపార్ట్మెంటే కాదు తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాను, ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ అనర్హులు లిస్ట్ తయారు చేయండి. కానీ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తాను, రేషన్ కార్డ్స్ క్షమించాలప్ప పెన్షన్లు దయచేసి పార్టీ చూసి ఇవ్వద్దండి. మనం కూడా వేరే వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. ఎవరైతే అర్హులు ఉన్నారో, ఎవరైతే ముసలివారు ఉన్నారో, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళకున్నారో వాళ్ళకి దయచేసి పార్టీలు పరంగా చేయొద్దండి. వాళ్ళు రాసుకొని నిజంగానే వాళ్ళ అర్హులు ఉంటే వాళ్ళందరూ కూడా ఇమ్మని చెప్పి మా పార్టీకి అట్లనే డిపార్ట్మెంట్స్ కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంకా